ఆమె కళ్ళు ఎర్రబడితే బాక్సాఫీస్ రికార్డులు బద్దలవ్వాల్సిందే. ఆమె తొడగొడితే వెండితెరపై కలెక్షన్ల వర్షం కురవాల్సిందే. హీరోలతో సమానంగా ఒక్కోసారి హీరోలను మించి స్టార్డమ్ అనుభవించిన ఏకైక నటి. గ్లామర్ డాల్గా కెరీర్ మొదలుపెట్టి లేడీ అమితాబ్గా, యాక్షన్ క్వీన్గా భారతీయ చలనచిత్ర చరిత్రలోనే చెరిగిపోని ముద్ర వేశారు. దాదాపు 4 దశాబ్దాల సినీ ప్రస్థానం, 180కి పైగా సినిమాలు, నేషనల్ అవార్డులు, ఇది ఆమె ట్రాక్ రికార్డ్. ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన ఆ విశ్వరూపం సుదీర్ఘ విరామం తర్వాత రీఎంట్రీ ఇచ్చి రీసెంట్గా వైజయంతి ఐపీఎస్గా మరోసారి తన మార్క్ చూపించి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటారు. నేడు ఆ లేడీ సూపర్ స్టార్ పుట్టినరోజు. ఈ సందర్భంగా విజయశాంతి సినీ జర్నీని ఓసారి గుర్తు చేసుకుందాం. విజయశాంతి ఈ పేరు వింటేనే 90ల నాటి ప్రేక్షకులకు పూనకాలొస్తాయి. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన ఆమె ప్రయాణం అంత సులభంగా సాగలేదు. 1980లో కల్లుక్కుల్ ఈరం అనే తమిళ సినిమాతో వెండితెరకు పరిచయమైన విజయశాంతి తెలుగులో కిలాడి కృష్ణుడు చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. కెరీర్ ఆరంభంలో గ్లామర్ పాత్రలకే పరిమితమైన తనలోని నటిని నిద్రలేపే అవకాశాల కోసం ఎదురుచూశారు. టి. కృష్ణ దర్శకత్వంలో వచ్చిన నేటి భారతం, ప్రతిఘటన సినిమాలు ఆమె కెరీర్ను మలుపు తిప్పాయి. అప్పటి వరకున్న ఇమేజ్ను బ్రేక్ చేస్తూ సమాజంలోని అన్యాయాలను ప్రశ్నించే పవర్ఫుల్ మహిళగా ఆమె చూపించిన నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కర్తవ్యం సినిమా విజయశాంతి కెరీర్లోనే ఒక కలికితురాయి. అందులో ఆమె పోషించిన కిరణ్ బేడి తరహా ఏసీపీ వైజయంతి పాత్ర అప్పటి వరకు ఇండియన్ స్క్రీన్పై చూడని ఒక సరికొత్త హీరోయిజాన్ని పరిచయం చేస్తాయి. ఆ సినిమాకు గాను ఆమెకు ఉత్తమ నటిగా జాతీయ పురస్కారం వరించింది. కేవలం నటనతోనే కాకుండా డూప్ లేకుండా రిస్కీ ఫైట్స్ చేస్తూ లేడీ అమితాబ్, లేడీ సూపర్ స్టార్ అనే బిరుదులను సొంతం చేసుకున్నారు. చిరంజీవి, బాలకృష్ణ వంటి టాప్ హీరోలతో సమానంగా బాక్సాఫీస్ వద్ద పోటీ పడిన ఏకైక హీరోయిన్ విజయశాంతి మాత్రమే కావడం విశేషం. ఆ తర్వాత దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ఉసై రాములమ్మ మరో సంచలనం. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాములమ్మగా ఆమె నటన చూసి థియేటర్లలో జనం కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సినిమాతో ఆమె మాస్ ఇమేజ్ పీక్ స్టేజ్కు చేరింది. ఇక సినిమాల్లో తిరుగులేని రాణిగా వెలుగొందుతున్న సమయంలోనే ప్రజాసేవ కోసం పాలిటిక్స్ వైపు అడుగులు వేశారు. తల్లి తెలంగాణ పార్టీ స్థాపించి ఆ తర్వాత టీఆర్ఎస్లో విలీనం చేసి ఎంపీగా కూడా సేవలందించారు. రాజకీయాల కారణంగా దాదాపు 13 ఏళ్ల పాటు వెండి తెరకు దూరమయ్యారు. అభిమానులు ఆమెను మళ్లీ స్క్రీన్పై చూడాలని కోరుకుంటున్న సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన సరిలేరు నీకెవరు సినిమాతో 2020లో రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన పవర్ఫుల్ యాక్షన్ రోల్ కళ గత ఏడాది నెరవేరింది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రంలో ఆమె పవర్ఫుల్ వైజయంతి రోల్ పోషించారు. ఈ సినిమా 2025 ఏప్రిల్ నెలలో విడుదలై మాస్ ఆడియన్స్ను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో ఆమె మరోసారి తనకు కలిసొచ్చిన ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో అది వైజయంతి ఐపీఎస్గా కనిపించి థియేటర్లలో విజిల్స్ వేయించారు. ప్రస్తుతం విజయశాంతి సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి తర్వాత పలువురు దర్శక నిర్మాతలు ఆమెను సంప్రదిస్తున్నా తన ఇమేజ్కు, వయసుకు తగ్గ గౌరవప్రదమైన పాత్రలకే ఓకే చెబుతున్నారు. 4 వయసులోనూ అదే ఎనర్జీతో అదే కసిగా నటిస్తున్న విజయశాంతి నేటి తరం నటీమణులకు ఒక ఆదర్శం. జూన్ 24న పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ రియల్ లైఫ్ అండ్ రియల్ లైఫ్ ఫైటర్కు మరిన్ని మంచి ఆఫర్స్ రావాలని, రాబోయే రోజుల్లో మరో పవర్ఫుల్ ప్రాజెక్టుతో ఆమె అలరించాలని కోరుకుందాం. ఈ సందర్భంగా సంతోషం టీం రాములమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది.